ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుంటిని. ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. అప్పుడంటిని లేఖనములలో నన్ను గురించి వ్రాయబడినట్లు, ఇదిగో నేను వచ్చియున్నాను. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా యెదలో పదిలముగా నిలిచియున్నది. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. బలిని సమర్పణను కోరవు, దహన బలిని పాప పరిహార బలిని అభిలషింపవు. కానీ నీ ఆజ్ఞ నాలించుటకు నాకు చెవుల సగితివి. కనుక నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చి తినని నేను పల్కి తిని. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నాకు విధించిన ఆజ్ఞలు గ్రంథమున వ్రాయబడియున్నవి. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. నీ ధర్మశాస్త్రము నా యెదలో పదిలముగా నిలిచియున్నది. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చి తినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. భక్త సమాజమున నేను నీ రక్షణమును ప్రకటనము చేసి తిని. ప్రభూ
నీ కార్యమును నేను ఏనాడును విస్మరింపనని నీకు తెలియును. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందం. ప్రభూ నీ ఆజ్ఞను పాటించుటకు వచ్చితినని, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవకు మానవుడై మన మధ్య నివసించెను, ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా.